చూడడానికి భలే ఉంది చూడండి. హాయ్ అండి. ఇప్పుడు మేము మా తాతగారి ఇంటికి వచ్చామన్నమాట. తాతగారి ఊరు చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా సరే మంచి సినిమాటిక్ తెలిసిన వాళ్ళు తీశారంటే చాలా బాగుంటాయి లొకేషన్స్. అన్ని చెరువులు ఉంటాయన్నమాట. ఇది కొల్లేరు పరివాహక ప్రదేశం, అంటే వెనకాల కొల్లేరు ఉంటుంది. ఇవన్నీ చెరువులుగా తవ్వుకున్నారు. ఇక్కడ ఫిషరీస్ కానీ ప్రాన్స్ కానీ కల్చర్ అనమాట. అంటే చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉంటూ ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. మేము చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు అంతా ఇక్కడే మేము ఎక్కువ తిరుగుతూ ఉండేవాళ్ళం, ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదరా. వీళ్ళంతా చిన్నపిల్లలు, మా చెల్లి, మా తమ్ముడు, మా బాబు. హాయ్ కెవిన్, బాగుందా ఈ ప్లేస్? బాగాలేదా? మా బాబుకి చాలా బాగా నచ్చింది. బట్ అన్ని రివర్స్లో చెప్పడం అలవాటు అనమాట. సో చాలా అందమైన ఈ ప్రదేశాన్ని నేను యూట్యూబ్ కోసమే కాకుండా ఎప్పటి నుండో వీడియో తీసి దాచుకోవాలనుకున్నాను. ఆ కోరిక ఇప్పటికి తీరింది. చాలా బాగుంటుంది. ఇందులో నేను కొన్ని ప్లేసెస్ని అయితే మీకు క్లిక్ చేసి చూపిస్తాను. చాలా అందంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి మా ఊరిని చూసేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి కొన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది. చెప్పులు తీయమంటాం బుజ్జుగోడిని. సో ఇక్కడ మేము చెరువు చాలా రోజులైందండి చెరువుకి వచ్చి. మా ఊర్లో అందరికీ చెరువులు ఉంటాయి, చేపల చెరువులు కానీ రొయ్యల చెరువులు కానీ అలా అనమాట. అందరూ ఎక్కువ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అలా మాకు కూడా ఉన్నాయన్నమాట. మా తాతగారివి, మా చిన్నాన్న వాళ్ళవి, మా నాన్నగారివి అందరూ అనమాట. ఇంకా మా బంధువులందరూ కూడా ఈ చెరువుల వ్యాపారమే చేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, వాటర్ది చాలా బాగుంది కదా. ఇది రొయ్యల చెరువులో ఆక్సిజన్ అందడానికి పెడుతూ ఉంటారన్నమాట. దీనికి రెంట్ కూడా ఉంటుంది. ఇవి కొనుక్కొని ఇలాంటివి పెడుతూ ఉంటారన్నమాట. ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది ఇది కదా, చక్కగా వాటర్ తిరుగుతూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రొయ్యల చెరువులో కంపల్సరీ పెడతారండి. మనకి ఇలా వాటర్ తిరుగుతూ ఉంటే రొయ్యలకి ఆక్సిజన్ అందుతుంది అనమాట. అందుకని కంపల్సరీ పెడతారనమాట. అలాగే చెరువు గట్లకి మొత్తం కొబ్బరికాయలు ఉంటాయి, అంటే కొబ్బరి చెట్లు ఉంటాయి. వాటికి బోల్డని కొబ్బరికాయలు ఉంటాయి. అవి కూడా చక్కగా వీళ్ళు సెల్ చేస్తారన్నమాట. అమ్మేసి చక్కగా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చూడండి, ఒక్కొక్క చెరువులో ఒకటి ఉందన్నమాట. ఈ సీజన్లో అందరు రొయ్యల చెరువులు వేశారు. అలాగే మనకి కొబ్బరికాయలు అమ్ముతారని చెప్పాను కదా, అలా బేరం వచ్చినప్పుడు కొబ్బరికాయలన్నీ ఇలా కొట్టేస్తారంట. అవి నీటిలో పడి ఉంటాయన్నమాట. తర్వాత వాటిని తీసి ఇంతానే లెక్కగట్టి ఇస్తారు. చూడండి, ఇలా దూరంగా ఉంటాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక గట్టు ఉంటుంది మధ్యలో డివైడ్ చేయడానికి. అంతే, ఎవరి చెరువులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంటుంది. కొంతమంది అయితే లీజుకి తీసుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళ చెరువులు ఓన్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి వస్తే మాత్రం చాలా లాభం వస్తుంది రొయ్యల చెరువులో. చేపల చెరువు అయితే మనకి నార్మల్గా అనమాట. అలాగే రొయ్యల చెరువులు చేసినప్పుడు మాత్రం వస్తే బాగా హైక్ తీసుకెళ్తుందంట, లేదంటే చాలా డౌన్కి వెళ్ళిపోతారనమాట. సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి. మధ్యలో ఇలా చూడండి, దారాల్లా కట్టారు కదా, అవి పిట్టలు అవి రాకుండా ఉండడానికి. అంటే వచ్చి మనకి చేపలను తీసుకెళ్ళిపోతాయి కదా రొయ్యలను, చిన్నప్పుడు అలా తీసుకెళ్ళకుండా ఉండడానికి దారాల్లా కడతారు. అలాగే అక్కడక్కడ చిన్న చిన్న గుడిసెల్లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిలో ఒక మనిషి ఎప్పుడు ఉంటారనమాట కాపలా. అలాగే గట్ల మీద కరెంటు తీగలు కూడా ఉంటాయండో. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే వీటికి పెట్టారు కదా మోటార్స్ అవన్నీ తిరగడానికి. అలాగే ఈ కరెంట్ అవి కనెక్షన్ ఉంటుందన్నమాట. అది చూసుకొని మనం వెళ్తూ ఉండాలి. ఇలా చూడండి, గట్టు మీద చక్కగా నడవడానికి బాగుంటుంది అనమాట. చాలా వెడల్పుగా ఉంటాయి గట్లు కూడా, చాలా బాగుంటుంది. ఇది మేము చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అనమాట, ఎంట్రన్స్లో మా బాబుని కూడా తీసుకెళ్ళని చూపిద్దామని. వాడికి కూడా చాలా బాగా నచ్చింది. మా చిన్నప్పుడు అయితే హాలిడేస్లో అంతా ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. మధ్యాహ్నం అన్నం తినేసి వచ్చి మళ్ళీ సాయంత్రం వరకు ఆడుకునేవాళ్ళం అనమాట పిల్లలందరూ. ఇప్పుడైతే నేను చూసి చాలా సంవత్సరాలే అయిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నేను వెళ్ళట్లేదు. ఇప్పుడు పని కట్టుకొని మరీ వీడియో తీసుకోవడానికి వెళ్ళాను. బట్ ఇది వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇలా కొన్ని ఫుల్ సాటిస్ఫాక్షన్ వీడియోస్ చాలా తీశారండి ఈ ట్రిప్లో, మీకు చూపిస్తాను. అలాగే చూడండి, గేదెలు కూడా వచ్చి చెరువులో స్నానం చేస్తూ ఉంటాయి. ఇలా స్నానం చేసినప్పుడు కూడా బాగుంటుంది కదా చక్కగా చూడడానికి. ఇవన్నీ హ్యాపీగా జలకాలు ఆడుతున్నాయి అనమాట. ఆ తర్వాత వెళ్ళిపోతాయి. ఇది కూడా మా బంధువుల చెరువే అనమాట. ఇది కూడా
అలా హ్యాపీగా మేము ఒక 2-3 గంటలు స్పెండ్ చేసి ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. చూడండి మా బాబుకి కూడా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మనకి ఫస్ట్ చూపించాను కదా, తిరిగేవన్నమాట. ఇలా స్విచ్ ఆఫ్లో ఉండి ఇలా కనిపిస్తాయి, మంచి మంచి కలర్స్లో ఉంటాయి. అలాగే కొబ్బరికాయలు కొట్టేసి ఉంచారు చూడండి, ఇవన్నీ మనకు బేరం వచ్చినప్పుడు కొట్టేస్తారు. కొట్టే తర్వాత అవి ఇన్నని 100 కాయలు అట్లా లెక్క చెప్పి అమ్ముతూ ఉంటారు అన్నమాట. చాలా లాభమే ఉంటుంది, కానీ కష్టపడాలి కదా, కష్టపడితే ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవుతారు. చాలా బాగుంటుంది. ఇంకా మీకు అందంగా చూపించాలని అనుకున్నాను, కానీ నాకైతే అంతగా రాలేదు అనుకుంటున్నాను. ఇంకా చాలా బాగా తీసి ఉండాల్సింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. యాక్చువల్లీ ఇది చెప్పాలంటే నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇలాంటి వీడియో నేను ఈ ఛానల్లో ఎప్పుడూ పెట్టలేదు. సో ఇదే స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి.